హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. కన్నప్ప యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమా గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నా అండి. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాము. సో టీజర్స్ గురించి దేని గురించి మాట్లాడకూడదని అనుకున్నా. కానీ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు టు బి ఫ్రాంక్ నాకైతే ఏంటిది, అందరూ టీజర్ చాలా బాగుంది అన్నారు, ఏముంది టీజర్లో అనుకున్నాను. చూడగానే ప్రభాస్ ఎక్కడున్నాడు అని టీజర్ అంతా వెతుక, అలాగే చాలా మంది వెతుకుంటారు మేబీ. సో ప్రభాస్ ఎక్కడున్నట్టు వెతుక. దాని తర్వాత ఒక భక్తి సాంగ్ రిలీజ్ చేశారు. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఓహో బాగుంది, భక్తి ఫీలింగ్ కనిపిస్తుంది. 100% అనిపించకపోయినా నాకు అనిపించింది, నేను చెప్తున్నా. 100% అనిపించకపోయినా సరే భక్తి ఫీలింగ్ అనిపించింది. నేను నెక్స్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన లవ్ సాంగ్, అసలు ఆ రొమాన్స్ సాంగ్ ఏంటండి, అసలు నిజంగా యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే ఈ వీడియో చేయడం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. సో వీడియో అంతా ఉన్న తర్వాత మీకేమనిపించింది, మీకు ఈ టీజర్ చూసాక ఏమనిపించింది, మీకు ఈ రొమాన్స్ లవ్ సాంగ్ చూసాక ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి కింద. సో ఈ భక్త కన్నప్ప టీజర్ చూడగానే నిజంగా ఇంత బాగుంది అని చూస్తుంటే నాకు ఫస్ట్ డైలాగ్కే అవుట్ అయిపోయానండి. ఐశ్వర్య అనుకుంటే, లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య, ఆమె డామ్ షూర్. సో ఆమె వాయిస్ వినగానే ఏంటి ఇలా మాట్లాడుతుంది, అసలు ఏంటి డైలాగ్ డెలివరీ ఏంటి ఇలా ఉంది అనుకున్నా. నెక్స్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ మొత్తం అందరి క్యారెక్టర్లు అలాగే ఉన్నాయి. ఆఖరికి మోహన్ బాబు గారి క్యారెక్టర్ అలాగే ఉంది. మంచు విష్ణు మాటలు అలాగే ఉన్నాయి. ఏదో డబ్బింగ్ చెప్పేస్తున్నారా అయిపోతుందా అన్నట్టుగానే ఉంది. వాళ్ళ అంటే ఫోకస్ అంతా కూడా టీజర్ చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే, టీజర్ చూస్తే ఫోకస్ అంతా కూడా ఒక అంటే సినిమాని ఎంత రిచ్ గా తీసాము అని, లేకపోతే ఇంకా మంచు విష్ణు గారు అతను ఎలా ఫైట్స్ ఎంత బాగా చేయగలుగుతున్నారు, అతను ఎంత బాగా పోరాడగలరు. సో ఇవన్నీ బాగా చూపించాలి, సినిమాని బాగా రిచ్ గా చూపించాలి. భక్త కన్నప్ప అంటే ఓల్డ్ డేస్ ఇవన్నీ చూపించకూడదు అని డిసైడ్ అయిపోయారు ఏంటో. కానీ ఈ ప్రాసెస్ లో వెళ్ళి మెయిన్ థింగ్ భక్తి అనే ఫీలింగ్, భక్తి అనే నేటివిటీని వదిలేస్తారు కంప్లీట్గా వీళ్ళు న్యూజిలాండ్లో షూటింగ్ చేస్తాం కంప్లీట్ న్యూజిలాండ్ 1 సార్లు చెప్పారు. సో న్యూజిలాండ్లో షూటింగ్ చేయవలసిన అవసరం ఏంటంటే, ఇండియాలో కూడా థిక్ ఫారెస్ట్లు ఉన్నాయి, థిక్ ఫారెస్ట్లో తీయాల్సింది అని అనిపించింది మాకు. సో ఎందుకంటే భక్త కన్నప్ప అంటేనే అతను ఒక అనాగరికుడు. సో అతనికి భక్తి అంటే ఎలాగా, దేవుణ్ణి అంటే ఎలా భక్తించాలి, అతనికి తోచిన విధంగా, అతనికి అంటే ఎలా చెయ్యాలో తెలియని విధంగా అతనికి ఎలా తోస్తే అలాగా దేవుణ్ణి ఆరాధించేశాడు. కనీసం మనకి కృష్ణరాజు గారి సినిమా చూస్తే మనకు అర్థమవుద్ది. కనీసం అతనికి బట్టలు కట్టుకోవడానికి ఆకులు అలములతోనే బాడీని సంరక్షించుకుంటూ, ఈ పైన ఆకులు పెట్టుకుంటూ ఇలా ఒక కొండల్లోని బ్రతికే మనిషి. కానీ మంచు విష్ణు గారిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఒక సైన్యం, వాళ్ళకొక సైన్యానికి వీరుడు. సో మేబీ భక్త కన్నప్ప బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇంకా డీటెయిల్గా ఏమైనా తీసారో లేదో, అంటే దానికి సినిమాటిక్ యాంగిల్ కోసం టచ్ చేశారో తెలియదు. కానీ సో ఇలా పెట్టి అతను వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ కూడా పాత మనకి ఇంగ్లీష్ మూవీస్ లో ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ లా కనిపిస్తుంది. వాళ్ళు ఓల్డ్ డేస్ లోని పాత సినిమాల్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ లా కనిపిస్తుంది. కనీసం మన ఇండియన్ ఆకులు చుట్టుకోనో అలమలు చుట్టుకొని ఇలా చెయ్యాల్సిందేమో. సో అంటే ఆయన ఏంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, మీరు భక్త కన్నప్ప అంటే ఒక రేంజ్ లో ఒక విధంగా ఒక యాంగిల్లో ఊహించుకుంటారు భక్త కన్నప్పని, మేము డెఫినెట్లీ మిమ్మల్ని ఇంకొక వరల్డ్లోకి తీసుకెళ్తామన్నారు, ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్తాం, మీరు ఇంకొక ప్రపంచాన్ని చూస్తా అన్నారు. సో మేబీ వాళ్ళ మోటివే ఇదైతే వేరే డిఫరెంట్ వరల్డ్ గా చూపించాలి. భక్త కన్నప్ప అంటే బట్టలు అలా కట్టుకోవాలని రూల్ లేదు కదా, ఇలా కూడా కట్టుకోవచ్చు కదా, ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇలా కూడా ఫైట్ చేయొచ్చు కదా అని చూపించాలి అనుకుంటే, ఆ చూపించాలనే ప్రాసెస్ లో మన నేటివిటీని వదిలేసారేమో అనిపిస్తుంది టీజర్ చూస్తే. అసలు ఆ నేటివిటీ కనిపించట్లేదు, ఆ భక్తి భావం, శివోహం అది కనిపించట్లేదు. నిజంగా గాడ్ కి ప్రే చేస్తున్నాను ఏంటంటే, ఈ టీజర్ లో ఉన్నదే సినిమాలో ఉండకూడదు, ఆ భక్తి భావం కనబడాలి. సో సెకండ్ టీజర్ తర్వాత ఏ పాట అయితే భక్తి సాంగ్ రిలీజ్ చేశారో ఆ సాంగ్ లాగే సినిమా అంతా ఉండాలి అని ప్రేయర్ చేస్తున్నాను. నిజంగా అలాగే ఉండాలి ఈ సినిమాకి. ఎందుకంటే మంచు విష్ణు వాళ్ళు చాలా కష్టపడ్డారు, 200 crores వరకు పెట్టారు. వాళ్ళు అనుకున్న బడ్జెట్ కంట యాక్చువల్లీ మంచు విష్ణు గారికి 100 crores లోపే, ఒక 90 crores దాటినా సరే నా బడ్జెట్ కాదు అంటే
సో హీరోలకి ఇన్ని బడ్జెట్ ఇంత బడ్జెట్, ఈ హీరో ఇంత బడ్జెట్ హీరో అని పెట్టుకుంటారు కదా. సో ఆ రేంజ్ లో అతనికి 82 మాక్సిమం 85 crores, సో 90 crores అన్నా సరే నాకు ఎక్కువే, 90 crores దాటితే నాకు అవ్వదు అని చెప్పి ఆయన అంతనే యాక్సెప్ట్ చేసిన రోజు, యాక్సెప్ట్ చేశారు కూడా. బట్ ఈ రోజు అది 200 crores వరకు వెళ్ళిపోయింది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత టెన్షన్ పడతారో డెఫినెట్ గా తెలుసు. బట్ ఈ టీజర్ చూసాక, తర్వాత ఆ లవ్ సాంగ్ చూసాక రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోతున్నా అండి. ఈ లవ్ సాంగ్ లో కూడా ఏంటండి అది, ఆ హీరోయిన్ డ్రెస్సింగ్ చూస్తే పాతకాలం అమ్మాయిలా ఉందా? సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరోయిన్లు మోడర్న్ సినిమాల్లో వేసుకున్న డ్రెస్సింగ్ లాగే ఉంది. వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ బాడీ కెమిస్ట్రీ కానీ ఏదైనా సరే అంత మోడర్న్ కాలంలో జరుగుతున్నట్టుగానే ఉంది. భక్త కన్నప్ప అంటే మనకి ఒక కృష్ణరాజ్ గారి సినిమా కానీ, లేదంటే ఒక్క భక్తి భావం ఎలా ఉంటుందంటే నాగార్జున గారు నటించిన ఒక సినిమా గుర్తు చేసుకోండి, శ్రీరామదాస్ సినిమా ఎలా ఉంటుందండి. అసలు ఆ భక్తి అలా తొణికేసలాడుతూ ఆ భక్తిలో లీలమైపోతాం. ఆ పాటలు, ఆ ఫీలింగ్ మనల్ని వదిలిపెట్టదు. పాండురంగ మహత్యం బాలకృష్ణ గారు నటించిన సినిమా కానీ, అందులో కూడా బాలకృష్ణ గారిది ఎలా ఉంటుంది, సో అప్పటి వరకు రూడ్గా ఉన్న బిహేవియర్, ఆ తర్వాత అలా మారుతారు. మేబీ భక్త కన్నప్పను కూడా మనం అలా చూపించాలి అనుకుంటున్నారేమో. అప్పటి వరకు అంత స్ట్రాంగ్ ఒక టీం లీడరు, ఒక వింగ్ అంటే వాళ్ళకి ఒక వింగ్లో తను ఒక లీడరు ఇలా చూపించారు అనుకుంటున్నారేమో. చూపించినా సరే మన నేటివిటీని వదిలేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది. కంప్లీట్గా న్యూజిలాండ్లోనే తీసేసి ఒక మైదానంలోనే సినిమా షూట్ చేస్తారేమో. ఎన్నిసార్లు చూసినా 2-3 అంటే మనకి టీజర్లో చూసినా సరే అవే సీన్స్ కనిపిస్తాయి, భక్తి సాంగ్లు చూపించినా సరే అవే మైదానం సీన్ కనిపిస్తుంది, మళ్ళీ ఈ లవ్ సాంగ్ చేస్తున్నప్పుడు కూడా అవే సీన్స్ కనబడుతూ ఉంటాయి. ఒక మైదానం లాంటి ప్లేస్ తీసేసుకొని ఎక్కువగా మనకి అడవి ఉన్నట్టు, ఎక్కడ థిక్ ఫారెస్ట్ ఉన్నట్టు కూడా కనబడదు. సో మేబీ సినిమాలో ఉండొచ్చు, బట్ టీజర్ చూసిన, లవ్ సాంగ్ చూసిన తర్వాత మాత్రం అంత ఆ మ్యూజిక్ కానీ దాన్ని కానీ అసలు రిసీవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ మధ్య బాడీ కెమిస్ట్రీ కానీ అంత మోడర్న్గా తీయాల్సిన సిచ్యువేషన్ అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నామండి. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ భక్తి ఫీలింగ్ రావట్లేదని బాధ వచ్చేస్తుంది. సో ప్లీజ్ ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి, ఇప్పుడు మేబీ ఏప్రిల్ ఎప్పుడో రిలీజ్ అవుతుంది అంటున్నారు కదా. సో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ సినిమాలో ఇలా ఉండొద్దు. ఖచ్చితంగా సినిమా 100% సక్సెస్ అవ్వాలి. మేము అనుకున్నట్టుగా సినిమా అయితే ఉండకూడదు అని అనుకుంటున్నాము. ఎందుకంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా వాయిస్లో ఎమోషన్, ఆ భక్తి చూడండి. టీజర్లో మంచు విష్ణు పిలుస్తుంటారు, శివయ్య అని పిలుస్తున్నప్పుడు భక్తి పారవస్యంతో పిలిచిన పిలుపు ఎక్కడ మనకి వినబడదు, ఫీల్ రావట్లేదు. సో ఇంత చెప్తున్నా సరే అదే బాధ. ఫీల్ పోయిందా, లేకపోతే ఆ ఫీల్ టీజర్లో చూపించలేకపోయారా అనేది అర్థం కావట్లేదు. మేబీ ఇది టీజర్ వరకే పరిమితం అయితే మాత్రం సో హ్యాపీ. కానీ దాని నుంచి మధ్యలో భక్తి సాంగ్ పక్కన పెట్టేస్తే ఈ లవ్ సాంగ్ వరకు స్ప్రెడ్ అయ్యేసరికి అందరికీ కూడా కొంచెం భయం పుట్టింది. ఓన్లీ ఏదైనా చూడాలి అని అనుకుంటే ప్రభాస్ని ఒకరు చూడడానికి ఆ సినిమాకి వెళ్ళాలి, లేదంటే ఓటీటీకి వచ్చిన తర్వాత ఓటీటీలో చూసుకోవాలి అన్న రేంజ్లోకి వెళ్ళిపోయారు జనాలు. సో మేము అనుకున్నది అవ్వకూడదు, మీరు అనుకున్నట్టుగానే మమ్మల్ని తన్మయత్వం చేసి మాకు ఒక కొత్త ప్రపంచం, మేము నచ్చే ప్రపంచాన్ని మీరు చూపిస్తారని ఆశిస్తూ సో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మీకేమనిపించింది ఈ వీడియో చూస్తే? సో యాజ్ ఏ ఆడియన్స్ మీరేం ఫీల్ అవుతున్నారు? సో దాన్ని కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. టేక్ కేర్, బై బై.